ఈరోజు మన సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే గత కొద్ది రోజులుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలు కూడా తెలుసుకోవాలి అని చెప్పిన మీదట చాలా ఎక్కువ మీటింగుల్లో ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే మైకుల గోల చాలా చోట్ల ప్రెడామినెంట్లీ చర్చిల దగ్గర, కొన్ని చోట్ల దేవాలయాల వద్ద కూడా, అంటే మనకి పెద్ద మసీదులు ఈ సమస్య లేదు, ఎందుకంటే ముస్లిం సోదరులు ఉన్నదే చాలా తక్కువ. సో ఎక్కువగా చర్చిలు అక్కడక్కడ, ఎందుకంటే 90% దేవాలయాల్లో మైకులు ఆల్రెడీ లేవట, బట్ కొన్ని చోట్ల ఉన్నాయి. ఆ సమస్య ఎస్పెషల్లీ మొన్న పరీక్షల సమయంలో చాలా ఎక్కువగా చాలాసార్లు ఫోన్లు కూడా చేసి, కొన్నిసార్లు డైరెక్ట్గా నాకు కూడా ఫోన్ చేసి ఈ శబ్ద కాలుష్యం పిల్లలు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ప్రతిరోజు అర్థం పర్థం లేని పాటలతో ఊదరగొట్టేస్తున్నారని చెప్పి ఇళ్ల మధ్యన ఆ శబ్దాలు భరించలేకపోతున్నామని కంప్లైంట్స్ వచ్చినాయి. సో నాకు వచ్చిన కంప్లైంట్స్ ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ యథమిద్దంగా అనుమతి లేకుండా కట్టిన చర్చిల నుంచి వచ్చిన ధ్వని కాలుష్యం అయినప్పటికీ కూడా ఒక రూల్ ఉన్నప్పుడు రూల్ అందరికీ సమానంగా ఉండాలి. చర్చికి ఒక రూలు, గుడికి ఒక రూలు అని ఉండటానికి వీల్లేదు. సో గుడిలో ఉన్న, చర్చిలో ఉన్న, ఎక్కడున్నా ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి, మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మార్గదర్శకాలు ఉన్నాయి. సో దీని మీద నేను ఆల్రెడీ మన నియోజకవర్గంలో ఈ ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని చూసి ఆ మైకులు న్యూసెన్స్ పోవాలి అని చెప్పి పర్మనెంట్గా పెద్ద పెద్ద స్తంభాల్లాగా వేసేసి పర్మనెంట్గా మైకులు పెట్టేశారు. అలాగే దేవాలయాల్లో కూడా ఎక్కడ మైకులు ఉన్నా అవన్నీ కూడా తీసివేయటం ప్రారంభించాం. 1-2 రోజుల్లో అన్నీ తీసివేయటం జరుగుతుంది. ఇదే సమస్య అన్ని చోట్ల కూడా ఉన్నట్టుగా తెలిసింది. సో కాబట్టి నేను ఇది విస్తృత ప్రజా సమస్యగా తెలుసుకున్న తర్వాత ఈరోజు నేను ఒక లేఖ డీజీపీకి రాసి ఆ కాపీని చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్విరాన్మెంట్, ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంతా కూడా వారి పరిధిలోకి వస్తుంది కాబట్టి వారికి నేను లేఖ రాయటం జరిగింది. జస్ట్ లేఖ చూపెడతా, నేను చదివి వినిపిస్తా. ఎందుకంటే ఇది ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన సమస్య. ఎవడో ఒకడు ఈ ఇష్యూ రేస్ చేయాలి. చాలామంది మా రాజకీయ నాయకులైతే ఏమో చర్చిలో మైకి తీసేస్తే రేపు చర్చికి వెళ్ళే వాళ్ళు ఓట్లేరేమో అని అనుకోవచ్చు. ఓటుకి, చట్టానికి, న్యాయానికి ఎటువంటి సంబంధం లేదు. చట్టాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ అంటే అధికారుల మీద ఉంది. అలాగే చట్టాలని చేసిన వాళ్ళకి కూడా అందులో బాధ్యత ఉంది. అంటే ఎమ్మెల్యేలకు కూడా చట్టాలు చేసేవాళ్ళు, అది ఇంప్లిమెంట్ అవ్వకపోతే ఎవరైతే చట్టం చేశారో అది ఇంప్లిమెంట్ చేయని వాళ్ళ మీద, చేయకపోతే చర్యలు తీసుకునే అధికారం కూడా అసెంబ్లీకి ఉంది. సో ఖచ్చితంగా ఈ చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఓట్ల రాజకీయానికి ఇక్కడ తావు లేదు. ఇది నేను రాసిన లెటర్. ఏంటంటే రిప్రజెంటేషన్ రిగార్డింగ్ ది అనాథరైజ్డ్ అండ్ కంటిన్యూస్ యూజ్ ఆఫ్ లౌడ్ స్పీకర్స్, సౌండ్ సిస్టమ్స్ అట్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, రిక్వెస్ట్ ఫర్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ రూల్స్ అండ్ బిఎన్ఎస్ ప్రొవిజన్స్, అంటే భారతీయ న్యాయ సంహిత ప్రకారం చట్టంలో ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేయాలి. I am writing to bring to your immediate attention a growing public grievance concerning the rampant and unregulated use of loudspeakers
by various places of worship across the state. While religious freedom is a fundamental right, it must not infringe upon the right to a peaceful life and health of general public. మతాన్ని ప్రాపగేట్ చేసుకుంటూ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అయినప్పటికీ రాజ్యాంగమే జీవించే హక్కు, రైట్ టు లివ్ అండ్ పీస్ఫుల్ హెల్త్, న్యూసెన్స్ చేయకుండా ఉండే హక్కు కూడా, నేను ప్రశాంతంగా బ్రతికే హక్కు కూడా ఇచ్చింది రాజ్యాంగం. సో దాన్ని నువ్వు మిస్యూజ్ చేసి లౌడ్ స్పీకర్లు పెట్టి పొద్దున్నే పాటలు పెట్టేసి నువ్వు చదువుకునే టైంకి, నీ పిల్లలు చదువుకునే టైంకి, లేదంటే నువ్వు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటావు. ఇంట్లో అందరినీ మోడీ గారు యోగా చేయమంటున్నారు కదా, ఏదో చక్కగా యోగా చేసుకుంటూ ఉంటారు. ఓ పక్క నుంచి మీకు పాటలు వస్తాయి. ఒక గుళ్ళోనేమో నమో వెంకటేశ్వర వస్తుంది, ఇంకొక పక్క నుంచి చర్చిలోనేమో నమో యేసునాథ వస్తుంది. రెండు పొల్యూషన్లే. ఎవరో వేయకూడదు, నేను చెప్పేది ఎవరో వేయకూడదు. ఆ గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు, కావాలంటే వాళ్ళ ఇంట్లో టేప్ రికార్డర్లు వాళ్ళ పాటలు అంటారు తప్ప, నీకు నచ్చిన పాట, నీకు నచ్చిన ప్రార్థనా మందిరంలో అక్కడ నివసించేవారు అందరి మీద రుద్దాలి అనే ప్రయత్నం చేయటం నేరము. అది ఎటువంటి నేరము అంటే, యాజ్ పర్ ద నాయిస్ పొల్యూషన్ రూల్స్ 2000 and directives from the Honorable Supreme Court, the use of loudspeakers is strictly regulated to a maximum of 15 days in a calendar year. Despite this, many institutions are operating high decibel systems daily, causing several distress to students, the elderly and the patients. సంవత్సరానికి 15 రోజులు ప్రత్యేకమైన పండుగల లాంటి సందర్భాల్లో పర్మిషన్ అడిగి తీసుకోవటం తప్ప పర్మనెంట్గా బిగించుండటం అన్నది నిషేధం. అప్పుడు కూడా పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా ఆ ధ్వని నియంత్రణ, ఆ డెసిబల్స్కి లోబడే ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద సౌండ్లు, ఈ డీజేలు అవి కుదరదు. Section 270 and 292 of Bharatiya Nyaya Samhita for causing public nuisance, continuing such nuisance after an injunction to discontinue. ఒకసారి ఆపేయమని చెప్పిన తర్వాత disobedience to orders duly promulgated by public servants regarding noise limits, ఇది 1,00,000 రూపాయల వరకు పెనాల్టీ నాన్ కంప్లైన్స్కి, 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించే విధంగా చట్టాలు రూపొందించబడినాయి. కానీ ఈ చట్టం ఉందని మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. ఇది స్పెసిఫిక్గా తెలుసుకునేదాకా ఇంతమంది ఇన్ని గ్రీవెన్స్లు చెప్తున్నారు అని, దాన్ని ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి అనేది పూర్తిగా ఆ చట్టాన్ని నేను అవగాహన చేసుకునేదాకా, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పబ్లిక్ సమస్యలను వినమని, ఆ సమస్యలకు సొల్యూషన్ ఏంటి అని చెప్పి తెలుసుకునేదాకా నాకు కూడా మరి కేంద్ర ప్రభుత్వం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నామ్స్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అండర్ 141, అంటే ఇది ఎందులోకైనా సరే సుప్రీంకోర్టు ఒక్కొక్కసారి వారు ఇన్వాల్వ్ అయ్యి డైరెక్షన్ ఇచ్చే సూపర్ అధికారం అండర్ ఆర్టికల్ 141 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది. సో 141 ప్రకారం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. సో దాని ప్రకారం మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రూల్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఇది ఫాలో అయి తీరాలి. ఒక మన నియోజకవర్గమే కాదు, ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు నివసించే నివాస ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం ఉంటే, అది చర్చ్ కావచ్చు, దేవాలయం కావచ్చు, నార్మల్గా ఇళ్ల మధ్యన దేవాలయాలు పెద్దగా లేవు, ఎక్కడో వేరుగా దానికి ఏదో స్థలం అలాట్మెంటు అక్కడ అది అలా కట్టుకునేవి ఉన్నాయి. బట్ అక్కడ కూడా ధ్వని కాలుష్యం ఉండటానికి వీల్లేదు. ఇళ్ల మధ్యన మరి ఒకవేళ చర్చి ఉన్నా, దేవాలయం ఉన్నా, వాళ్ళు ఇలాగా ఇష్టం వచ్చినట్టు పాటలు వేసేసి ప్రజా శాంతికి, మనశ్శాంతికి
ఆ భంగం కలిగిస్తే మీకు హక్కు ఉంది. మీరు ఆ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు ఆ పోలీస్ ఆ మైకు తీయకపోతే పోలీసు మీద కంప్లైంట్ ఇవ్వండి. ఆ పోలీసు మీద మీ ఎస్పీకి ఈ పోలీసు ఆ చర్చి ఆ గుడి వాళ్ళ మిలాఖత్ అయిపోయారు కాబట్టి దీని మీద చర్య తీసుకోలేదు అని మీకు పబ్లిక్ గ్రీవెన్స్ ప్రతి సోమవారం గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ కండక్ట్ చేయమంటున్నారు. కాబట్టి మొన్న మా ఎమ్మెల్యేలు కూడా ఇంతకు మునిపి ఆదేశాలు ఇచ్చారు కండక్ట్ చేయాలని. ఇవి ఉన్నాయి కాబట్టి మా వద్దకు తీసుకొస్తే ఖచ్చితంగా ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి ముందుకి వెళ్తారు. ఇది మీ ప్రాథమిక హక్కు. పీస్ఫుల్గా జీవించే హక్కు రాజ్యాంగం మీకు ఇచ్చింది. అందుచేత మీరు ఎవరైనా న్యూసెన్స్ చేస్తే ఇష్టం వచ్చిన పాటలు పెట్టి సౌండ్తో పెట్టి ఖచ్చితంగా మీ హక్కును మీరు వినియోగించుకోండి. కంప్లైంట్ ఇవ్వండి. ఏమీ బాధపడొద్దు. ఎస్పెషల్లీ గతంలో బెదిరించేవారు. చర్చి జోలికి వెళ్తే ఎస్సీ కేసులు పెడతాం, అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించేవారు. డుర్రు ఎవరికి కూడా ఆ చర్చికి వెళ్ళేవాడు ఎవరికి కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే హక్కే లేదు. మీరు అందరి వివరాలు తీసుకోండి. రెగ్యులర్గా చర్చికి వెళ్ళే వాళ్ళ వివరాలు. ఎవడో పనికి మాలిన కుమారులు 3-4 చేరారు సొసైటీలో. చర్చికి వెళ్తే క్రిస్టియన్నా, తండ్రి శవాన్ని పూడ్చిపెట్టి సిలువ ఒక కట్టడం కట్టుకుని దాని మీద సిలువ వేసుకుంటే క్రిస్టియన్నా, చర్చిలో పరిశుద్ధ వివాహం చేసుకున్నంత మాత్రాన క్రిస్టియన్నా అని నోటు వేసినట్టు పిచ్చగా పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ కన్ఫర్మ్డ్గా లేటెస్ట్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గతంలో ఉన్న రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341 సబ్సెక్షన్ 2 ప్రకారం ఖచ్చితంగా వారందరూ క్రైస్తవులుగానే పరిగణించబడతారు. ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు మొత్తం మారితే కులం ఎలా మారుతుందని, అదంతా ట్రాషు. ఖచ్చితంగా ఫలానా షెడ్యూల్డ్ కులంలో ఉన్నవారు వారికి ఇచ్చిన స్పెషల్ బెనిఫిట్స్ ఏమీ కూడా రక్షణ చట్టం కావచ్చు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావచ్చు, అవేమీ కూడా ఇది మారితే వర్తించదు అని చాలా స్పష్టంగా చెప్పిన మీదట అవన్నీ కూడా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వాళ్ళ వృత్తి పోతుందేమో అన్న భయంతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికే మాట్లాడుతున్నారు తప్ప మరొకటి కాదు. అంచేత వాళ్ళ మాయ మాటలు దయచేసి నమ్మకండి. మీకు రిజర్వేషనే కావాలి అని అనుకుంటే ఏం చేయాలనేది స్పష్టంగానే ఉంది. మీరు ఆ మతంలో హిందూ మతంలోనే ఆర్ బౌద్ధం కానీ సిక్కిజం కానీ స్వీకరిస్తేనే మీకు ఆ రిజర్వేషన్స్ ఉంటాయి అని రాజ్యాంగం చెప్పింది. కాబట్టి ఈ సోకాల్డ్ మేధావులు చెప్పినట్టుగా అది రాజ్యాంగం మార్చి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అది ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. అప్పుడు దాకా అయితే ఉన్నది పాటించాలమ్మా. సో అంచేత ఈ ధ్వని కాలుష్యం గురించి నిర్భయంగా మీకు ఎక్కడ న్యూసెన్స్ అనిపించినా సరే చేయండి. ఈలోపే ఎక్కడా అనుమతి 15 రోజులు మించి కూడా ఇవ్వడానికి లేదు. పర్మనెంట్గా మైకెట్టేసుకోరా అని చెప్పి పర్మిషన్ ఇవ్వడానికి జిల్లా ఎస్పీకి కానీ లేకపోతే డిఎస్పీకో కింద ఉన్న ఎస్ఐలకు ఎవరికి కూడా ఎటువంటి అధికారం లేదు, ఆ హక్కులు ఇవ్వలేదు. కనుక ఉన్న మైకులన్నీ తక్షణం పీకేయాలి అని కోరే హక్కు మీ ప్రజలకు ఉన్నది, తీయించే హక్కు మీకుంది. సో కాబట్టి అవి తీయించేయండి. ఇక ఇదే సందర్భంగా మరొకటి చాలా స్పష్టంగా చెప్తున్నా. పంచాయతీరాజ్ జీవో ఉంది 376, ఎవరైనా సరే నెట్లో చదువుకోవచ్చు. ఆ పంచాయతీరాజు ఆ జీవో ప్రకారం ఎవరైనా సరే దేవాలయం కట్టాలన్నా, చర్చి కట్టాలన్నా,
పంచాయతీల్లో కట్టాలి అంటే ముందు ఆ పంచాయతీ అప్రూవల్ తీసుకోవాలి. స్థలం వారి స్థలం అయి ఉండాలి. ప్రభుత్వ స్థలం అయితే ప్రభుత్వం అలొకేట్ చేయాలి. సో బట్ ఎప్పటి నుంచో మన ఆకివీళ్ళలాగా కొన్ని దశాబ్దాలుగా ఈవెన్ స్వాతంత్రం రాకముందు నుంచే ఆ గుడిగా కంటిన్యూ అయితే అవి కంటిన్యూ అవుతాయి. పునరుద్ధరించుకోవచ్చు, పునర్నిర్మాణం చేసుకోవచ్చు. కొత్తగా ఎక్కడైనా కట్టాలి అంటే అది సొంత స్థలంలో ఉండాలి. సొంత స్థలం అంటే 10 ఇళ్ళు ఉంటే సపోజ్ 10 మంది క్రిస్టియన్లు 100 మంది నివసిస్తున్నప్పుడు ఆ మధ్యలో నేను వెళ్ళి ఇళ్ళ మధ్యలో ఏదో కడతాను అని అంటే అది ఆ జిల్లా కలెక్టర్ అనుమతి ఉండాలి, అక్కడ పంచాయతీ అనుమతి ఉండాలి. సో ఏమీ లేకుండా కడితే నేను ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి ఇంటికి పర్మిషన్ పెట్టి అందులో పైన సిలువేసి చర్చలు నడిపితే దాన్ని తీసేయాలి అని కోరే హక్కు మీ ప్రజలకు ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న వారికి ఆ హక్కు ఉంది. అనుమతి లేకపోతే, అనుమతిస్తే మీ పంచాయతీ అనుమతి ఇచ్చి దానికి కలెక్టర్ కూడా అనుమతిస్తే మనం చేయగలిగేది ఏమీ లేదు.